హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనూస్ రుచి. టుడే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఈ రెసిపీ అనేది వెజ్ పులావ్లో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీ కోసం కావలసిన పదార్థాలు. ముందుగా స్టఫింగ్ కోసం మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 6 ఎండుమిర్చి, ఒక చిన్న చెక్క యాడ్ చేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు మినిమం 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ రెడీ అయ్యాక 1/2 కేజీ బ్రింజాలు తీసుకున్నాను. వాటిని వాష్ చేసి 4 లేయర్స్గా కట్ చేసి వాటిని సాల్ట్ వాటర్లో వేసాను. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల లోపల సైడ్ బ్లాక్ కాకుండా ఉంటాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వంకాయ లోపల ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలకు కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఇందులో 1 కప్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం లైట్గా కుక్ అవ్వాలి. కరివేపాకు కొంచెం తీసుకున్నాను. ఆనియన్స్ కుక్ అయ్యాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేశాను. 1 మినిట్ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1 కప్ టొమాటోస్ యాడ్ చేశాను. ఈ టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం అలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కుక్ చేసుకొని ఇందులోకి 1 కప్ చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన చింతపండు రసాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్లోగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అంటే గ్రేవీ రెడీ అని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్